సో ఈ ప్రాస్పెక్టివ్లో ల్యాండ్ షిఫ్టింగ్, ల్యాండ్ బ్యాంక్ కలిగిన తెలంగాణ, వీటిల్లో నీ బ్యాంక్ కాన్సెప్ట్సే కనబడుతున్నాయి తప్ప ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో కొత్తతనాన్ని ఎక్కడ ఆపాదిస్తున్నావు? గ్లోబల్ సమ్మిట్ రియల్ ఎస్టేట్ లాగానే కనిపిస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ అని నేను ఎందుకు అనవలసి నేను అంటాం కాదు, జనరల్ కనిపిస్తుంది. జనరల్ స్టేట్మెంట్ ఎందుకు పెట్టడానికి ల్యాండ్ కేటాయించడం, వాడు ఎప్పుడు పెడతాడో, ఎప్పుడు వేస్తాడో, ఎప్పుడు కడతాడో, ఏమి ఇస్తాడో తెలియదు. ఇప్పుడు ఇదే సేఫ్ ఫర్ ఇన్స్టెంట్, ఇప్పుడు మనకి మన ఐటీ సెక్టర్కి ఒక ప్లేస్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ టెరిటరీ అనుకుందాం. ఫార్మాసిటీకి ఇక్కడ మన డిండిగల్ దాటిన తర్వాత అదొకటి అలొకేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ హార్డ్వేర్ హబ్కి శంషాబాద్ వెనకాతలో నాకు తెలిసింది. సో ఇట్లాంటి దగ్గర నీకు దీనికి సంబంధించిన వాటిలో ఇంకొక ఫర్దర్, ఎందుకంటే ఈ ఐటీ సెక్టర్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి వేర్ యూ కెన్ ఎస్టాబ్లిష్. అలాగే ఫార్మ్ సిటీలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేస్, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏం అయిపోలేదు కదా. సో అలాంటి దగ్గర నీ కమిట్మెంట్స్ లేకుండా కొత్తదనాన్ని ఎక్కడ ఆపాదిస్తావు? సో ఈ వైబుల్ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేస్తున్నారన్న దగ్గర దానికి మీరు డాక్యుమెంటేషన్ ప్రాస్పెక్ట్లో ఇది మా ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్, ఇక్కడ మనం గత ఒప్పందాలతో అనుగుణంగా ఈ టర్మ్లో లేదా మా ఈ 2 years టర్మ్లో ఫార్మాసిటీకి సంబంధించిన ఇన్ని కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి కొత్తగా. సో ఇక్కడ ఫర్దర్ ల్యాండ్ లేని కారణంగా ఈ ఫార్మాసిటీకి సంబంధించిన ఒక ల్యాండ్ పూల్ చేసి ఇక్కడ మేము ఒక 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు దీనికి ఇక్కడ కొత్త నగరంలో కేటాయిస్తున్నాం. అప్పుడు కన్విన్సింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏమవుతుందో ఇప్పటికే తెలియదు. దేని ఫార్మాసిటీలో మనకి ల్యాండ్ ఎందుకు లేదు, ఉంది కదా, నాకు ఇక్కడ ఎందుకు కాదు అంటాడా? ఎందుకంటే కన్విన్సింగ్గా చుట్టుపక్కల ఉన్న టెరిటరీలో అక్కడ వచ్చి ప్రివిలేజెస్ వీళ్ళకే వస్తాయి కదా. కొత్త దగ్గర అవుతుందో అవదు, అయితే గీత అయితే పూడే ఎవరు ఎందుకు? సో ఇట్లాంటి నీకు ఎక్కడైనా ఆ గ్లోబల్ సమిట్లో ఆ విధమైన ఏదైనా కనబడిందా? అనర్గళమైన ఉపన్యాసం.